సిటీలో స్వచ్ఛంగా ఉండాల్సిన గాలి కూడా పొల్యూషన్గా కనిపిస్తుంటుంది. అందుకే మొన్నటి వరకు హైదరాబాద్లో ఉండడం క్రేజ్గా ఉంటుండే, కానీ ఇప్పుడు సిటీ శివారు ప్రాంతాల్లో ప్రశాంతంగా బతకడమే క్రేజ్. దీంతో ఇటు అటవీ శాఖ అర్బన్ ఫారెస్ట్ని డెవలప్ చేసింది. దాదాపు సిటీ శివారులో 50కు పైగా అర్బన్ ఫారెస్ట్లు ఉన్నాయి. మరి అక్కడ నిర్వహణ ఎట్లుంది, పబ్లిక్ వీటిని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు, మెయింటెనెన్స్తో పాటు యాక్టివిటీస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రజెంట్ నేను ఉప్పల్ దగ్గరలోని నందనవనం పార్క్లో ఉన్నాం. ఇది 2014లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉండే స్థానికులే కాదు, స్పెషల్గా వీకెండ్స్లో ఇక్కడికి వచ్చి మరి వేరే ప్రాంతాల నుంచి కూడా ఈ పార్క్ని విజిట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలు తీసుకొని ఈ పార్క్కి వస్తూ ఉంటారు. ఇక్కడ ఉండే ఓపెన్ ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, దాంతోపాటు ఓపెన్ స్టడీ అవర్స్ కావచ్చు, దాంతోపాటు జిమ్కల పార్క్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్. అందుకే ఎక్కువ మంది వచ్చి కూడా ఇక్కడ పాల్గొంటూ ఉంటారు, పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్లలో. ప్రజలు మనతో పాటు డైలీ వచ్చే వాళ్ళని మనతో మాట్లాడదాం. ఎట్లుంటాయి అంటే నార్మల్ సిటీలో ఎన్నో పార్కులు ఉంటాయి, బట్ ఇట్లాంటి అర్బన్ ఫారెస్ట్ పార్క్స్ల స్పెషాలిటీ ఏంటి? ఇక్కడికి వచ్చి వాకింగ్, జాగింగ్ లాంటివి చేస్తే బెనిఫిట్స్ ఏముంటాయి? బెనిఫిట్స్ బాగానే ఉంది మేడం, ఆరోగ్యం బాగానే ఉంటుంది, అన్ని బాగానే ఉంటుంది. అంత కాకపోతే కొద్దిగా వీళ్ళకి డెవలప్మెంట్ ఓపెన్ జిమ్స్ అడిగాము ఇంతకుముందు, ఓపెన్ జిమ్స్ ఏం పెట్టలేదు ఇక్కడ. ఇక ఫర్దర్గా ఏంటంటే మెయింటెనెన్స్ అయితే కొంచెం తక్కువ ఉంది మేడం. మిగతా విషయాలు అంటే మేము వచ్చేది మార్నింగ్ 2 hours కాబట్టి ఆ 2 hours మాకు చాలా బాగుంటుంది. చెట్లు కానీ లేకపోతే ఇక్కడ ఉండే పక్షులు, జంతువులు, వాటి సంఖ్య ఎట్లా ఉంటుంది? పర్వాలేదు, బాగానే ఉంది, రేడియేషన్స్ లేకుండా పక్షులు బాగానే ఉన్నాయి, చక్కగా ఉందండి. సో మిగతా పార్కులకి ఈ పార్క్కి డిఫరెన్స్ ఏంటి? మిగతా పార్కులని ముఖ్యంగా మనకు ఈ పార్కులో అయితే మనకు అందరికీ కన్వీనియన్స్గా ఉండే టైంలో మార్నింగ్ 5:30కి ఓపెన్ చేస్తారు. ఈవినింగ్ కూడా విజిటర్స్ బాగానే మంది వస్తుంటారు. ఎవ్రీ సాటర్డే, సండే అంటే హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రం పార్కులో మంచి మెయింటెనెన్స్ ఉంటుంది, మంచి ఫెసిలిటీస్ కూడా బాగానే చేస్తుంటారు. ఇంట్లో జింకలు ఉంటాయి, నెమలులు ఉంటాయి, అంతే. ఈ 2 మాత్రం ఎక్కువ కనబడుతుంటాయి. మిగతా చెట్లు అంతే. మా ఈ వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగానే మెయింటైన్ చేస్తుంటారు పార్కులు. మంచిగా అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఇంతకుముందు 100 రూపీస్ ఉండే, 150 ఉండే, ఇప్పుడు మాత్రం మంత్లీ 200 రూపీస్ ఇస్తున్నారు. డైలీ మాత్రం 20 రూపీస్ మాత్రం, అంటే ఒక్కొక్క క్యాండిడేట్ 20 రూపీస్ ఏమో తీసుకుంటున్నారు. యాక్చువల్గా వాకర్స్ మాత్రం ఫ్రీ పెడితే బాగుంటుంది అని చెప్పేసి వాకర్స్ అసోసియేషన్ అందరూ అనుకుంటున్నారు. అంతే. ఓకే, బాగుంటుంది, వాకర్స్కి అయితే బాగుంటుంది, మంచి యూజ్ఫుల్ కూడా. పర్టికులర్గా ఏజ్డ్ వాళ్ళకు వాకర్స్ చాలా మంది వస్తుంటారు. వాకర్స్ మంచి యూజ్ఫుల్ ఉంది, ట్రాక్ కూడా బాగుంది. కాకపోతే మెయింటెనెన్స్ కొంచెం ఇంకా ఏ రకంగా అంటే ట్రాక్స్ అన్నీ కూడా క్లీన్ చేయాలండి. క్లీన్ చేసి ఇంకా ట్రాక్స్ అన్నీ కూడా మంచిగా డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుంది. పబ్లిక్ యూజ్ఫుల్ ఉంటుంది, హెల్త్ పరంగా మంచి యూజ్ఫుల్ ఉంటుంది. మొత్తము అరౌండ్ ఇది 100 ఎకరాల పైన ఉందండి. దీన్ని ఈ పార్క్ను 2 విభాగాలుగా విభజించారు. ఒకటి జటాయు అని చెప్పేసి అటువైపు నుంచి వచ్చి సాయి ఐశ్వర్య, సాయి ప్రియ, మేడిపల్లి నుంచి వచ్చేటువంటి వాళ్ళకు అది జటాయు మార్గంగా అక్కడి నుంచి అలా ఎంట్రన్స్ ఉంటుంది. ఇటు నారపల్లి, గట్కేసర్, ఇటు ఈ కొర్రెముల, చౌదరిగూడ, ఇటువైపు పరిసర ప్రాంతాల వరకు భాగ్యనగర్ నందనవనంగా ఈ వరంగల్ హైవేకి ఇటువైపు అనుసంధానంగా ఉంటుంది. ఇది ప్రకృతి ఆరోగ్యం భాస్కరాజిచ్చేత్ అని చెప్తుంటాను కదా. కదా ఆరోగ్యం బాగుంటే బాగుంటుంది అనేటువంటిది. ప్రకృతి వాతావరణంలో ఉదయం వ్యాయామం, యోగా, సరైనటువంటి నడక వల్ల అందరికీ చాలా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క సౌలభ్యంగా ఇది ఉందండి. మేము చాలా సంతోషపడుతున్నాం. ఇలాంటి వాతావరణంలో మేము ప్రతిరోజు యోగా, మెడిటేషన్, ఆసనాలు చేసుకోవడం, నిత్యం వ్యాయామం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. పెద్దవారు చెప్పినట్టు ఇంకా కొన్ని వసతులు కల్పిస్తే రోజు సుమారు దీనికి ఒక 800 నుంచి 900 మంది ఉదయం 5:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చాలామంది వస్తుంటారు. అనేక కార్యక్రమాలు కూడా ఇక్కడ కుటుంబ సమేతంగా వచ్చి అనేక కార్యక్రమాలు ఈ ప్రకృతి వాతావరణంలో చేసుకుంటుంటారు. యంగ్స్టర్స్ కావచ్చు, వేరే వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళు ఈ పార్క్ని ఎంతవరకు వినియోగం చేసుకోవచ్చు? మీరు రోజుకి ఎన్ని కిలోమీటర్ రౌండ్ ఇస్తారు? ఇక్కడ నగరానికి భిన్నంగా గ్రామీణ వాతావరణాన్ని ఏర్పరచుకున్నటువంటి నందనవనం పార్కు ఎన్టీ రామారావు పీరియడ్లో ఇది ప్రారంభించడం జరిగింది. ఇక్కడ వచ్చినప్పుడు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి లాంగ్ ట్రాక్ రోడ్ ఉంది, ఒకటి షార్ట్ ట్రాక్ రోడ్ ఉంది అనమాట. ఈ ట్రాక్ రోడ్ వచ్చేస్తే 3 kilometers వస్తుంది, మినిమం 35 to 40 minutesలో వచ్చేస్తాం అనమాట. లాంగ్ ట్రాక్ వెళ్ళానమాట 1 hour దాకా వచ్చిందనమాట. ఇక్కడ వచ్చిందంటే ప్రాబ్లం ఏముందంటే మాకు కొంచెం గ్రీనరీస్ అనేది లేదు. ఇంకా ప్లాంట్స్ పెట్టి ఇంకొంచెం గ్రీనరీస్ పెంచాలనేది, మెయింటెనెన్స్ చేయడం కోసం ఒక సెక్యూరిటీ గార్డ్స్ని అక్కడక్కడ పెట్టేసేసి ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు కానీ మామూలు పార్టీలు కానీ ఇవన్నీ రాకుండా కంట్రోల్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం.
ప్రజెంట్ చెంగిచెర్లలోని శాంతివనం పార్క్లో ఉన్నాము. సిటీలో ఉన్న అర్బన్ ఫారెస్ట్లలో ఇదే అతి పెద్ద రిజర్వ్ ఫారెస్ట్గా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉండే లోకల్ స్థానికులు కాకుండా వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి కూడా వాకింగ్ కావచ్చు, మిగతా ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ అని కూడా చేస్తూ ఉంటారు. వీకెండ్ అయితే ఫుల్ క్రౌడ్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా అన్ని రకాల వారికి అనుకూలంగా ఉంటే ఎక్సర్సైజెస్ కావచ్చు, ఎక్విప్మెంట్స్ అలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి కూడా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. కాస్త వీకెండ్ రావడంతో అయితే మైండ్ని కూడా రిఫ్రెష్ చేసుకుంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నవారితో మాట్లాడదాం. ఇక్కడికి ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది తెలుసుకుందాం. సో సార్, సిటీలో చాలా పార్కులు ఉంటాయి, బట్ ఇది డిఫరెంట్ వాతావరణంతో ఉన్న పార్క్. సో ఎట్లా ఉంటుంది మెయింటెనెన్స్ కావచ్చు, ఏమేమి ఫెసిలిటీస్ ఇక్కడ ఇస్తున్నారు మీకు? మేము 10 years నుంచి వస్తున్నాం అండి. వామాప్ ఒకటి వచ్చి రౌండింగ్ వచ్చి ఒక 3.5 వస్తుంది. రన్నింగ్ వామాప్ చేసుకుని ఎక్స్ప్రెస్ మంత్లీ గేట్ పాస్ ఉంటుందండి. మంత్లీ పేమెంట్ చేసుకుని వస్తాము. హెల్త్ పరంగా మాత్రం మాకు ఇక్కడ ఉన్నందుకు చాలా సౌకర్యంగా ఉంది. సిటీ అవుట్స్కట్స్ కన్నా కాలుష్యం వల్ల కానీ ఏ డిఫరెన్స్ లేకుండా వాతావరణం కూల్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చి వార్మప్ చేసుకొని వెళ్ళిపోతామండి. వచ్చి 1 hour 1.5 ఉంటామండి. 2 hours దాకా ఉంటామండి మినిమం. 1.5 hours 2 hours 6 o'clock వచ్చేస్తాం. 8:30 8 వరకు వెళ్ళిపోతామండి. ఓపెన్ జిమ్ లాంటిది ఉంటుంది ఇక్కడ. మన డైలీ బ్యాడ్మింటన్ కూడా ఆడుతుంటాం మేము రెగ్యులర్గా. మీకు ఏజ్డ్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఎక్కువ వస్తుంటారు పార్కు. యూత్ కూడా బాగా వస్తుంటారు. చిల్డ్రన్స్ కూడా చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. మేము ఒక 10-15 years నుంచి కంటిన్యూగా వస్తున్నాం. ఎక్సర్సైజ్ చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎంత మంచిగా ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ చేస్తే కానీ వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాతావరణం అనేది ఎంత మెంటల్ టెన్షన్స్ ఉన్నా, ఫ్యామిలీ టెన్షన్స్ ఉన్నా, ఏమన్నా ఇక్కడికి రాగానే మైండ్ అనేది చాలా రిఫ్రెష్మెంట్ అవుతుంది. చాలా మైండ్ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ ఈ పార్క్లో దగ్గర వచ్చేసి 3 kilometers ఉంటుంది. ప్లస్ మనకు ఇక్కడ ఓపెన్ జిమ్ ఉంది. ప్లస్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇది ఉయ్యాలలు ఉంటాయి. ప్లస్ జారిబండలు, ప్లస్ ఇక్కడ మేము షటిల్ ఆడతాం. దగ్గర 10 years నుంచి ఈ యొక్క పార్క్ని స్టార్ట్ అయింది. ఇట్లాంటి పార్కులు సిటీ చుట్టూ సిటీ సరౌండింగ్స్ మొత్తం కంపల్సరీ పెడితే ఇంకా అందరి ఆరోగ్యాలు కూడా హెల్త్ పరంగా బాగుంటుందని చెప్తున్నాను. బయట జిమ్లకి కానీ ఇట్లాంటి డబ్బులు కట్టడం కంటే ఇక్కడ మెంబర్షిప్ తీసుకొని రావడం ఎంతవరకు యూస్ఫుల్ అంటారు? చాలా మంచిది మేడం. ఎందుకంటే గత నేను భాగ్యనగర్ పార్కులో వెళ్ళేది, అక్కడ ఎవరు ఉండకపోయేది. ఎందుకంటే జింకలు అవి చాలా ఉంటాయి దాంట్లో, కానీ మనుషులు ఎవరు ఉండరు. సో ఇక్కడ నేను NMDC మారతాన్ నుంచి పోయినప్పుడు ఇక్కడ ప్రభాకర్ సార్ అని మన రచ్చకొండ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ పరిచయం అయ్యారు. అక్కడ నుంచి 6 months నుంచి కానిస్టేబుల్ అయినా ఏదైనా ఈవెంట్స్కి అయినా ఫ్రీ కోచింగ్ ఇస్తారు ప్రభాకర్ డైరెక్టర్ గారు. సో ఇక్కడ 4 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది రన్నింగ్. చాలా ఎంజాయ్గా అమేజింగ్గా చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. ఇలా హెల్త్ పర్పస్గా అందరు చేసి మంచిగా ఆరోగ్యం ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ బీపీ షుగర్ అన్ని కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. I will come into this park in Sunday, every Sunday. My dad and me, I will come in every Sunday with my parents. All the games. ప్రజెంట్ నేనున్నది గురంగూడలోని సంజీవని ఆరోగ్య పార్క్. ఇది చాలా బ్యూటిఫుల్ పార్క్గా చెప్పాలి. ఎందుకంటే మిగతా పార్కులలో కేవలము ఒక వాకింగ్కి జాగింగ్కి వచ్చే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాత్రమే నిర్మించడం జరిగింది. కానీ ఇది ఒక అడ్వెంచర్ పార్క్ కూడా చెప్పాలి. ఇక్కడ జిప్ లైన్, దాంతోపాటు రోప్ సైక్లింగ్, ఇవన్నీ కూడా ఇక్కడ స్పెషాలిటీ. వీకెండ్ వస్తే ఇటు రెగ్యులర్గా వచ్చే వాళ్ళతో కాకుండా స్పెషల్గా అడ్వెంచర్ రైడ్స్ చేసే వాళ్ళతో కూడా ఈ పార్క్ అంతా కూడా సందడిగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. సార్, స్పెషాలిటీ పార్క్ స్పెషాలిటీ ఏంటి? మిగతా పార్కులకి ఈ పార్క్ డిఫరెన్స్ ఏంటి? ఇది చాలా పెద్ద పార్క్ అండి. దాదాపు 150 ఎకరాలు ఉంటుంది. ఇందులో అన్ని రకాల చెట్లు ఉన్నాయి. రాగి, ఏప, ఇంకా రకరకాల చెట్లు చాలా ఉన్నాయండి. ఈ చెట్ల యొక్క మనకు ఉపయోగం ఏంటంటే కొంచెం న్యాచురల్గా ఉంటుంది. ఇందులో ట్రాకింగ్ కానీ, ఉయ్యాల పార్క్ కానీ, అడ్వెంచర్ పార్క్ కానీ, ఇంకా చాలా మంచిగా చాలా పెద్ద ట్రాక్. ఇది దాదాపు 4 kilometers వస్తుంది ఒక ట్రాక్. కాబట్టి ఒక వాకింగ్ ట్రాక్ ఒక రౌండ్ వేసినా కానీ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఒకసారి వాకింగ్కి వచ్చినామంటే మళ్ళీ రావద్దు అవుతుంది. ఇది ఒక మంచిగా ఆరోగ్యానికి మంచిది కాబట్టి చాలామంది వస్తుంటాము. సో చాలా కన్వీనియంట్గా ఉంటుంది. పార్కింగ్, ఇక్కడ పార్కింగ్ సమస్య కావచ్చు, మిగతా సమస్యలు ఎట్లా ఉంటాయి? సఫిషియెంట్గా ఉంటుందా? ఎట్లా పార్కింగ్ సఫిషియెంట్గా ఉంటుంది. కార్లు కానీ, బైక్ పార్క్స్ కానీ చాలా సఫిషియెంట్గా ఉంది. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా. సైకిల్స్ బయట వాళ్ళు అలో చేయరు. లోపల అడ్వెంచర్ పార్క్లో ఉన్న సైకిల్స్ ఉంటాయి, అవి అలో చేస్తారు.
వేరే పార్క్లోకి వెళ్తే ఒక 4-5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ డైలీ రన్నింగ్ చేయాలంటే కష్టం. కానీ ఈ పార్క్ వచ్చేసి 10 to 15 కిలోమీటర్స్ 20 ఈజీగా అసలు టైం తెలియదు. ఎందుకంటే చెట్లు ఇవి పక్షులు ఎన్నో అంటే లైక్ మంచి ఏరియాలో మనం ఉంటున్నట్టు ఫీలింగ్ అంటూ వస్తుంది. మళ్ళీ ఈ అంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ సూటబుల్. ట్రాక్ కూడా కరెక్ట్గా అంటే వైడ్లో ఉంది. పార్కింగ్ అన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ. ఇది చాలా మంచిగా ఉందండి గ్రౌండ్ అయితే. ఇది దాదాపు ఒక 5 కిలోమీటర్ ఉంది. నేను ఒక లాస్ట్ 4 years నుంచి కంటిన్యూ వస్తున్నా. ఇంతకుముందు మలక్పేటలో ఉండేవాడిని నేను. సో ఇప్పుడు ఇక్కడ వచ్చాను. నేను ఇక్కడ ఇల్లు కొన్నాను సాహెబ్ నగర్లో. సో అప్పటి నుంచి గ్రౌండ్కి వస్తూ ఉంటా. ఒక రౌండ్ వేస్తే మినిమం ఒక 5 కిలోమీటర్ ఉంటుంది. బయట ఉన్న థీమ్ పార్క్లకి ఈ పార్క్లకి భిన్న అంబియన్స్ ఉండడంతో విశేష స్పందన కల్పిస్తుంది. సో మొత్తానికైతే ఇంకెన్ని పార్క్ని డెవలప్ చేసి కూడా నగరవాసులకు అందించాలని కోరుతున్న పరిస్థితి. కెంపర్సన్ బాలకృష్ణతో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్.